హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేతు స్మైల్స్. ఈరోజు మీకు స్వచ్ఛమైన పాలకోవా ఎలా చేయాలో మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ పొయ్యి మీద పాలు పెట్టుకొని తిప్పుతున్నామండి. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు. చూసారా, చెట్టు కింద పొయ్యి ఉంటుంది. ఇక్కడ ఇటేమో సపోటా చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు, కింద ఏమో పొయ్యి ఉంటుంది. మామూడు ఆల్రెడీ పాలు తిప్పుతున్నాడు. లీటర్ పాలు పెట్టుకున్నామండి. అది మరగబెట్టాలి చిక్కగా. ఇంకా తిప్పుతూనే ఉండాలి. కట్టెల పొయ్యి మీద పాలకోవా అలా తిప్పుతూనే ఉండాలన్నమాట. సన్న సెగ మీద పెట్టుకొని తిప్పుకోవాలండి. బాగా మరగనివ్వాలి పాలు. లీటర్ పాలు తీసుకున్నామండి, చిక్కటి పాలు. పల్లెటూరులో స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి కదా, అవి తీసుకున్నాము. సన్న సగ మీద తిప్పుకోవాలి. ఇప్పుడు మరిగిన తర్వాత దానిలో లీటర్ పాలకి 100 గ్రామ్స్ షుగర్ వేస్తున్నామండి. లీటర్ తీసుకున్నాం కదా పాలు, 100 గ్రామ్స్ షుగర్ చాలు, సరిపోతుంది. 100 గ్రామ్స్ షుగర్ వేసుకున్న తర్వాత తిప్పుకోవాలండి. ఎందుకంటే అది ఆపితే మళ్ళీ అడుగు పట్టేస్తుంది. అలా పాలు మరుగుతూ ఉంటాయి. మరగబెట్టాలి, అది కూడా సిమ్లో, అంటే మీడియం ఫ్లేమ్ మీద, తక్కువ ఫ్లేమ్ మీద. ఆ కట్టెలు చూడండి మంట రావట్లేదు, కానీ సెగ ఉంటుందన్నమాట. అవి మరుగుతూ ఉంటాయి బాగా. ఇది మన ఇంట్లో స్వచ్ఛమైనది కదండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అలా ఇంకా తిప్పుతూ ఉన్న తర్వాత చూసారా, బాగా మరిగిపోయినాయి పాలు. అలా మరగబెట్టుకోవాలి. ఇంకా దీనిలో మనం పాలు, షుగర్, కొంచెం నెయ్యి, డ్రై ఫ్రూట్స్, అంతేనండి, ఇంకేం వేయట్లేదు. పిల్లలకు కూడా పెట్టచ్చు కదా. షుగర్ కూడా మనం 100 గ్రామ్సే, ఎక్కువ కూడా వేయట్లేదు, ఎందుకంటే పాలల్లో స్వీట్ ఉంటుంది కదా. ఇలా బాగా తిప్పుకోవాలన్నమాట. తర్వాత దానిలో 1 స్పూన్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. ఇంకా అది తిప్పుతూ ఉంటే ఇలా గట్టిగా అయిపోతుందండి. చూసారా ఎలా గట్టిగా అయిందో. ఇంకా దగ్గరికి వచ్చేసింది పాలకోవా. ఇప్పుడే ఇంకా ఆపకుండా తిప్పాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. తిప్పేసాం కదా, అయిపోయింది, రెడీ. ఇంకా దించేసుకోవడమేనండి. ఆల్రెడీ మా వాడు, అంటే మా బాబుకి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు, మెత్తగా కలాకండ టైప్లో కొంచెం మెత్తగా కావాలన్నాడు. అందుకనే ముందులే దింపేసాము. కొంచెం గట్టిగా కావాలనుకుంటే ఇంకా కొంచెం సేపు పొయ్యి మీద ఉండి తిప్పుకుంటే అది గట్టిగా అవుతుంది. అప్పుడు మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా పాలకోవా రెడీ, స్వచ్ఛమైన పాలతో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.